శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 23వ తేదీ సోమవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఖచ్చితంగా జరగబోయేది ఇదే. తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క రహస్యం మీ భార్యకు బట్టబయలు అవుతుంది. ఇలా జరగకుండా అస్సలు ఉండదు, జరిగే తీరుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే ఏ రహస్యం మీ భార్యకు తెలియబోతుందో, ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజున మీరు ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే అన్నింటినీ క్రమంగా మీరు అలవర్చుకోండి. అలాగే ఈ రోజున మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చుల పట్ల కాస్త ఆందోళన చెందుతారు. మీరు వారి మాట వినకుండా వచ్చిన సంపాదన అంతా కూడా వృధాగా ఖర్చు చేస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజున మీ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేస్తారు. మరి ముఖ్యంగా మీ యొక్క భార్యకు ఈ రోజున మీరు లోన్ యాప్స్ లో కానీ లేకపోతే గనక ఏదైనా అప్పులు తీసుకోవడం కానీ ఆ యొక్క అప్పులు తిరిగి చెల్లించలేక మదన పడుతున్న విషయం వారికి అవగతమవుతుంది. మీకు ఉన్నటువంటి ఖర్చులు, మీరు చేస్తున్నటువంటి జలసాలు తదితర అన్ని రకాల అలవాట్ల గురించి ఈ రోజున మీ యొక్క భార్యకు నిజాలు అయితే తెలియబోతున్నాయి. వారు ఈ రోజున చాలా చింతనకు, మనోవేదనకు గురి అవుతారు. మీరు చెప్పకుండా వారు తెలుసుకున్న నిజం వారికి ఇంకాస్త ఊరట. మీరు చెప్పకుండా వారికి వారే స్వయంగా తెలుసుకున్నటువంటి ఆ నిజం వారిని అస్సలు కూర్చొనివ్వదు. మీరు చేసినటువంటి తప్పిదాన్ని వారు జీర్ణించుకోలేకపోతారు. కానీ ఈ రోజున ఆ యొక్క సమస్య గురించి మీ యొక్క భార్య మిమ్మల్ని అడిగినట్లయితే గనక ఖచ్చితంగా మీ యొక్క తప్పిదాన్ని మీరు ఒప్పుకోవడమే మేలుగా చెప్పడం జరుగుతుంది. ఇంకా నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా మీకే కష్టాలు ఎదురవుతాయి. చివరాఖరకు మీకు ఎంతో ఇష్టమైనటువంటి జీవిత భాగస్వామి, మీ యొక్క సంతానం మీకు దూరం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. తులారాశి జాతకులకు ఎక్కువగా లగ్జరీ ఉంటుందండి. మీరు ఏది అయినా కూడాను డబ్బుతో కొనుక్కునే ప్రయత్నమే చేస్తారు. కానీ సంతోషం అనేది కుటుంబ సభ్యులతోనే ఉంటుంది. వీరు దేనినైనా డబ్బుతో సంపాదించొచ్చు, డబ్బుతో కొనవచ్చు అనుకుంటారు. పడిన కష్టమంతా కూడా ఇలా వృధా చేస్తూ ఉంటారు. కానీ డబ్బుతో కొనలేనిది ఒకటి ఉందండి, అది సంతోషము. మీ ప్రియమైన వారితోనే మీకు సంతోషం వస్తుంది. ఆ యొక్క విషయం ఈ రోజునే మీకు అవగతమవుతుంది. కావున ఏమిటంటే గనక ఇక ఇప్పటి నుంచైనా మీలో మార్పు రావడం అత్యవసరమండి. లేకపోతే గనక మీకు మీ యొక్క జీవిత భాగస్వామి దూరం అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కావున మీరే ఒక అడుగు ముందుకు వేయండి. చేసిన తప్పిదాన్ని ఒప్పుకోండి. ఇక ఎప్పుడు అలా జరగదంటూ 4 గోడల మధ్య కూర్చొని మీ యొక్క సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలా కాకుండా మూడవ వ్యక్తి ప్రమేయం, అది ఎవరైనా కానీ మీ యొక్క తల్లిదండ్రులు కానీ వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి ప్రమేయంతో సమస్యను మీరు పరిష్కరించుకునే ప్రయత్నం అస్సలు చెయ్యదు. ఈ యొక్క ప్రయత్నం మీకు చాలా వరకు కూడాను మీ యొక్క జీవితంలో చిలికి గాలివానలాగా మారుతుంది. మీ యొక్క జీవితంలో చిలికి గాలివానలాగా మారిపోతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఈ రోజున ఈ రహస్యమే మీ భార్యకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.